అందరికీ నమస్కారం. భారత్ టుడే ప్రేక్షకులకు వైష్ణవి బ్రాండ్ రైస్ రాంబాబ్స్ కిచెన్కి స్వాగతం. 2 వెరైటీ వంటల్ని ఈ ఎపిసోడ్ మనం చూడబోతున్నాం. మొదటిది రెడ్ రైస్ తోటి శాండ్విచ్ దోశ వెరైటీ 1, ఇంకోటి సేమ్ రెడ్ రైస్ తోటి శాండ్విచ్ దోశ వెరైటీ 2. అంటే శాండ్విచ్ దోశని 2 రకాలుగా తయారు చేస్తాం. అంటే మనకి ఏ ఇష్టం వచ్చినట్టు, అంటే శాండ్విచ్ దోశ చాలా రకాలు ఉంటాయి, వాటిలో 2 రకాలు ఈరోజు చూపిస్తున్నాను. ఈ మాఘమాసంలో మనం మిల్క్ ప్రోడక్ట్స్ తోటి కొంచెం పులుపు కూడా తీసుకుంటే మంచిది, పులుపు ఇలాంటి టేస్ట్లతోటి ఈ యొక్క ఎపిసోడ్స్ అన్నీ సాగిపోతాయి. దాంతోపాటు బాంబు చిట్కాలు, ఫుడ్ హిస్టరీ, ఇలా ఎన్నెన్నో మాట్లాడుకుంటూ మనం ఈ ఎపిసోడ్స్లోకి వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్లో మనం చేయబోయేటువంటిది ముందే అనుకున్నాం కదా, రెడ్ రైస్ తోటి. రెడ్ రైస్ ఈ రోజుల్లో అన్నీ పాలిష్ చేసి తింటున్నాం, అదే మెయిన్ ప్రాబ్లం. దానివల్లే మనకి షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. కార్బోహైడ్రేట్స్, ఇట్లా పొట్టు మినపప్పు, ఓకే, ఇట్లా రెడ్ రైసు లేకపోతే బ్రౌన్ రైసు ఇలాంటి వాటితో మనం తయారు చేసుకున్న వల్ల మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా, డయాబెటిక్ బారిన పడకుండా, వచ్చినా కూడా కంట్రోల్ అయ్యేటట్టు మనం ఇలాంటి ఫుడ్ ద్వారా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఈ రెడ్ రైస్లో బి కాంప్లెక్స్ చాలా పుష్కలంగా ఉంటుందండి. మనకి టైప్ B5, B6 ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మనకు వచ్చేటువంటి ఎన్నో ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ, చిన్న పెరుగుదలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ, మోకాళ్ళని, వీటన్నిటికి కూడా చక్కటి పరిష్కారం. ఇట్లా మైక్రో న్యూట్రియంట్ అంటే సూక్ష్మ పోషకాల వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరిగి మనకి ఏ జబ్బులు, అంటే చాలా వరకు జబ్బులు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఈ యొక్క దానికి గ్రీన్ చట్నీ తయారు చేసుకుంటాం అండి. మనకి గ్రీన్ చట్నీ చాలా వరకు శాండ్విచెస్లో ఉపయోగిస్తాం. వాటిని బయట వెనిగర్ ఇలా కొంచెం ప్రిజర్వేటివ్స్ యూస్ చేస్తారు. అలా కాకుండా ఇన్స్టెంట్గా మనం చేసుకుంటే, ఒకసారి చేసుకుంటే ఒక 3-4 రోజులు ఉంటుంది. అది కూడా అట్ ద సేమ్ టైం మనం ఫ్రెష్గా పెట్టిన వాళ్ళు అవుతాం. మన పిల్లలకు కూడా ఎస్పెషల్లీ శాండ్విచ్ లాంటివి పిల్లలకి బాగా ఇష్టపడతారు. కాబట్టి మైదాతో చేసింది కాకుండా ఈ విధంగా దోశల్లో కూడా మనం అదే ప్రొసీజర్ని ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్తా దీని గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఇక్కడ నేను రెడ్ రైస్ తీసుకున్నాను. రెడ్ రైస్ మినపప్పుని ఒక 3 to 4 hours నానబెట్టుకొని దోశ బ్యాటర్ లాగా, ఇలా మనకి దోశకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో ఆ బ్యాటర్ లాగా రుబ్బి పెట్టుకున్నాం. దీంట్లో కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు, పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాం. నేను ఇప్పుడు గ్రీన్ చట్నీకి మనం పల్లీలు, అంటే వేపిన పల్లీలు, వేపిన నువ్వులు, నల్ల నువ్వులు కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ పచ్చిమిర్చి, అంటే కారం మన ఇష్టం. మనకి కారం ఎక్కువగా ఉంటే కారం ఎక్కువ, లేకపోతే తక్కువ ఉంటే తక్కువ, అది మన ఇష్టం. నెక్స్ట్ కరివేపాకు. మామూలుగా నార్త్ ఇండియాలో అయితే కరివేపాకు యూజ్ చేయరు. మన సౌత్ ఇండియాలో వాళ్ళకి కరివేపాకు విరివిగా దొరుకుతుంది. ఇది యాసిడ్గా గ్రీన్గా తీసుకుంటున్నాం కాబట్టి దాంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి రక్తహీనతకి మంచిది. అదేవిధంగా పుదీనా మనకు తెలుసు డైజెషన్కి చాలా మంచిది. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మనం పుదీనా తీసుకున్నందు వల్ల మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి చక్కటి పరిష్కారం ఉంటుంది. పుదీనా కూడా వేసాను. అండ్ కొత్తిమీర కూడా మన ఇష్టం ఎంతగా ఉంటుంది తయారు చేసుకోవచ్చు. దీనికి నేను జీలకర్ర కూడా యాడ్ చేస్తాను. ఫైనల్గా సైంధవ లవణం యాడ్ చేసి నిమ్మరసం కూడా పిండేసుకుందాం. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాం. ఓకే అండి, ఎమ్మి గ్రీన్ చట్నీ తయారైపోయిందండి. మంచి ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ అయ్యి మంచి గుమగుమలాడుతుంది. మీరు చాలా వాటిలో యూజ్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా మన చపాతీలోకి వాటికి కూడా ఈ గ్రీన్ చట్నీని వాడుకోవచ్చు. అయిపోయింది కదా, దీన్ని చిన్న బౌల్లో తీసి పెట్టుకున్నాం. ఇలా తీస్తున్నప్పుడే వెళ్ళిన కమ్మదనం అనమాట, మనకి ఆ ఫ్లేవర్స్ బయటకు వచ్చి మనకి
నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి, దాన్ని పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ పిండి రెడీగా ఉంది అండ్ గ్రీన్ చట్నీ రెడీగా ఉంది. దోశ వేసుకోవటమే తరువాయి. రెడ్ రైస్ శాండ్విచ్ దోశ వెరైటీ 1 కావాల్సిన పదార్థాలు: రెడ్ రైస్ 2 కప్పులు, మినప్పప్పు 1 కప్పు, పుదీనా పిడికెడు, కొత్తిమీర పిడికెడు, కరివేపాకు పిడికెడు, పచ్చిమిర్చి 2, క్యారెట్ తురుము 1/2 కప్పు, పల్లీలు 1/2 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, టమాటో స్లైస్ 1/2 కప్పు, ఆనియన్ స్లైస్ 4, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, సాయింధవ లవణం రుచికి సరిపడినంత, వెన్న దోశ కాల్చుకోవడానికి సరిపడినంత. వెంక పెట్టుకొని వెలిగించుకుందాం. దీన్ని బటర్ కానీ నెయ్యితో కాల్చుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది శాండ్విచ్ దోశ. కాబట్టి ఇక్కడ నేను బటర్ యూస్ చేస్తున్నాను. కొంచెం సాయింధవ లవణం కూడా దీనికి. అంటే దోశ పిండి ప్లెయిన్గా రుబ్బుకున్నా. ఇప్పుడు మనం కొంచెం సాయింధవ లవణం కూడా దీనికి యాడ్ చేస్తున్నాం. మనం చాలాసార్లు అనుకున్నాం సాయింధవ లవణమే ఎందుకు వాడాలని చెప్పేసి. మామూలుగా నార్మల్గా సాగర్ లవణం వాడతాం, అంటే సముద్రం ఉప్పు. దాంట్లో సోడియం పొటాషియం కాంబినేషన్స్ వేరుగా ఉంటాయి, దీంట్లో సోడియం పొటాషియం కాంబినేషను వేరుగా ఉంటాయి. దాంట్లో సోడియం ఎక్కువ ఉంటుంది, పొటాషియం తక్కువ ఉంటుంది. దీంట్లో సోడియం తక్కువ ఉండి పొటాషియం ఎక్కువ ఉంటుంది. అంటే ఈ కాంబినేషన్ మన శరీరానికి మంచిది అనమాట. కాబట్టి ఈ విధంగా తీసుకునేందువల్ల మనకి బ్లడ్ ప్రెషర్స్ అలాంటి ప్రాబ్లం రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఓకే అండి. నెక్స్ట్ బటర్ కానీ నెయ్యి కానీ, ఇక్కడ బటర్ వేస్తున్నాను నేను. లిడ్ పెట్టుకుందాం. కొంచెం స్టీమ్కి త్వరగా దోశ కాలుతుంది. మనకి ఇట్లా శాండ్విచెస్ అంటే బ్రెడ్తో తింటాం, అది కూడా మనకి మైదాతో చేసి ఉంటారు. దానివల్ల మనకి ఆరోగ్య సమస్యలు ఇన్స్టెంట్గా దొరుకుతుంది కాబట్టి తినేస్తాము. అలా కాకుండా ఇట్లా దోశ పిండిలాగా మనకి చేసి పెట్టుకొని ఇట్లా దీన్ని కొంచెం థిక్గా ఫ్లఫీగా చేసుకునేటట్టు మన ఆ పిండిని కొంచెం బాగా చిలకొట్టుకొని దోశ పిండిని దాంట్లో కొంచెం లేకపోతే ఉడికిన అన్నం కానీ వాళ్ళు మిక్స్ చేసుకుంటే కొంచెం ఫ్లఫీగా వస్తుంది, కొంచెం బ్రెడ్ లాగా. అలాంటప్పుడు దీన్ని కూడా ఈ శాండ్విచ్ లాగా మనం తయారు చేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ కాలిపోయింది. ఇప్పుడు ఒక్కసారి అంటే జస్ట్ 1 మినిటే, మళ్ళీ అంటే సెకండ్ సైడు జస్ట్ స్లైట్గా అంటే ఆ పచ్చి అంటే కొంచెం ఇంకా పిండిగా ఉంది కదా, అది పోయిన దాకా రెండో సైడ్ తిప్పుకొని దీని లోపల మనం ఇటు సైడు వెన్న అప్లై చేసుకుందాం. పిల్లలకు కాబట్టి వెన్న చాలా మంచిది. మనం కూడా అకేషన్గా తినచ్చు, దాని తగ్గట్టు శారీరక శ్రమ కూడా ఉండాలి. అంతే, శారీరక శ్రమ లేనందువల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ అంత అన్నమాట. భారతదేశంలో ఒకప్పుడు మంచి శారీరక శ్రమ ఉన్నటువంటి జీవన విధానం ఉండదు. అప్పుడు ఎలా తిన్నా కూడా అంటే కొండలు తిన్నా అరాయించుకునేవాళ్ళు. ఇప్పుడు లైఫ్ స్టైల్ అంతా కూడా వేరే వాళ్ళ లైఫ్ స్టైల్ ఇమిటేట్ చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం. ఓకే అండి, ఇది అయిపోయింది. ఇప్పుడు కొంచెం దీనికి పెప్పర్ చల్లి ఆనియన్ స్లైస్ వేసుకుందాం. టమోటా స్లైస్ కూడా మంచి గుమ్మగుమ్మలాడే పెప్పర్ అన్నీ వేసాం కదా. వేసి నెక్స్ట్ క్యారెట్ తురుము కూడా వేసుకొని ఇప్పుడు మనం గ్రీన్ పేస్ట్ వేసుకుంటాం. వేసి బాగా అప్లై చేసుకున్నాం. అని దీని మీద కూడా కొంచెం పెప్పర్ వేసి కొంచెం క్యారెట్ తురుము కూడా మళ్ళీ ఇక్కడ కూడా వేసుకొని ఒక్కసారి పైనుంచి వెన్న అప్లై చేద్దాం.
ఓకే అండి, కొంచెం పెప్పర్ వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది. వేసేసి ఇప్పుడు దీన్ని శాండ్విచ్ కదా హాఫ్గా మడత పెట్టు. వావ్, అయిపోయిందండి శాండ్విచ్ దోశ. మనకి వెరైటీ 1 శాండ్విచ్ దోశ రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు మీరు దీన్ని చట్నీ ఏం అక్కర్లేదండి. దీంట్లో ఉన్న ఆల్రెడీ మనం గ్రీన్ చట్నీ అప్లై చేసాం కాబట్టి యాసిడ్గా తినచ్చు. మీకు కావాలంటే కొబ్బరి చట్నీ అలాంటి అల్లం చట్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే పౌడర్స్ ఉంటాయి మనకి, దోశ పౌడర్ కానీ అంటే కోకోనట్ పౌడర్ కానీ పల్లీల పౌడర్ కానీ అలా ఏ పౌడర్ కన్నా దీని మీద ఇంకా అప్లై చేసుకుంటే ఇంకా టేస్టీ ఉంటుంది నెయ్యితో. ఇంకా 1-2 దోశలు నేను చేసి పెట్టుకుంటాను. ఎంతో కమ్మని రెడ్ రైస్ శాండ్విచ్ దోశ వెరైటీ 1 తయారైపోయింది. దీన్ని టేస్ట్ చేసే ముందు దీన్ని తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. రెడ్ రైస్ శాండ్విచ్ దోశ వెరైటీ 1 తయారు చేసే విధానం. ముందుగా రెడ్ రైస్ని మినపప్పుని ఒక 3 అవర్స్ నానబెట్టుకొని దోశ పిండిలాగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో వేపిన పల్లీలు, వేపిన నువ్వులు, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, జీలకర్ర, సైంధవ లవణం, నిమ్మరసం వేసి గ్రీన్ చట్నీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న రెడ్ రైస్ దోశ బ్యాటర్లో తగినంత సైంధవలను కలుపుకొని తర్వాత పెంక మీద దోశ పోసుకోవాలి. దాన్ని రెండో సైడ్ కూడా కొంచెం రోస్ట్ చేసి తర్వాత దాని మీద కొంచెం మిరియాల పొడి వేసి దోశలో హాఫ్ సైడు ఆనియన్ స్లైసు, టమోటా స్లైసు, క్యారెట్ తురిమేసి మిగతా హాఫ్లో గ్రీన్ చట్నీ అప్లై చేసి కొంచెం బటర్తో రోస్ట్ చేసుకొని దాన్ని హాఫ్గా మడతేసుకొని దాన్ని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మని రెడ్ రైస్ శాండ్విచ్ దోశ వెరైటీ 1 తయారవుతుంది. ఇప్పుడు దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం. ఇది టేస్ట్ చూడటానికి మనతో పాటు అనన్య గారు ఉన్నారు. ఆవిడ ఇన్వైట్ చేసి ఆవిడకి టేస్ట్ చూపిద్దాం. అన్నారా? రెడ్ రైస్ శాండ్విచ్ దోశ గ్రీన్ చట్నీతో, బట్ ఇట్స్ లిటిల్ స్పైసీ. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఎంతో ఎమ్మీ రెడ్ రైస్ శాండ్విచ్ దోశ వెరైటీ 1 చూసాం కదా. ఇప్పుడు వెరైటీ 2 దోశకి అంటే శాండ్విచ్ దోశ వెరైటీ 2కి వెళ్ళిపోదాం. దానికి కావాల్సిన పదార్థాలు అంటే ముందుగా చూద్దాం. రెడ్ రైస్ శాండ్విచ్ దోశ వెరైటీ 2కి కావాల్సిన పదార్థాలు: రెడ్ రైస్ 2 కప్పులు, మినపప్పు 1 కప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, క్యాప్సికమ్ 2, క్యాబేజ్ తురుము 1/2 కప్పు, స్ప్రింగ్ ఆనియన్ పిడికెడు, ఉల్లి తరుగు 1/2 కప్పు, టమోటా కెచప్ 2 టేబుల్ స్పూన్, సైంధవ లవణం రుచికి సరిపడినంత, వెన్న దోశలు కాల్చుకునే దానికి సరిపడినంత. ఇప్పుడు మనం దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. యాజ్ యూజువల్ రెడ్ రైస్ని మినపప్పుని ఒక 3 to 4 అవర్స్ నానబెట్టి దాన్ని దోశ బ్యాటర్ లాగా ఆల్రెడీ మనం తయారు చేసి పెట్టుకున్నాం ముందు దోశకి. అదే బ్యాటర్ని ఇప్పుడు ఇక్కడ కూడా యూస్ చేస్తాం. కాబట్టి ఇందాక ఫస్ట్ వెరైటీ 1 శాండ్విచ్ దోశలో మనం గ్రీన్ చట్నీ చేసుకున్నామండి. ఇక్కడ దాంతోపాటు ఆ వెరైటీ 2 దోశకి కావాల్సిన స్టఫ్ని తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఇక్కడ బటర్ యూస్ చేస్తున్నాను. జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర పొడి కూడా వాడుకోవచ్చు, హోల్ జీరా కూడా వాడుకోవచ్చు. ఉల్లి తరిగి వేసుకుందాం. వేసుకొని అది కొంచెం మగ్గబెట్టుకున్నాం. కొంచెం అంటే ఇది ఫుల్గా మగ్గక్కర్లేదండి. ఈ శాండ్విచ్ దోశకి ఒక 50% మగ్గితే సరిపోద్ది. ఆల్మోస్ట్ ఇది మగ్గిపోవచ్చుంది. నెక్స్ట్ మనం దీనికి క్యాప్సికమ్ కూడా వేసుకున్నాం. ఇట్లా సన్నగా తరిగిన క్యాప్సికమ్ కూడా వేసుకున్నాం. అండ్ క్యాబేజ్ దీన్ని కూడా కొంచెం లైట్గా ఒక 50% మగ్గితే సరిపోదండి. మరీ మెత్తగా అవ్వకూడదు. మనకి ఆ వెజిటేబుల్స్ పంటికి క్రంచీగా తగలాలి. కాబట్టి 50% మగ్గితే సరిపోద్ది. ఇప్పుడు ఉల్లికాడలు కూడా వేసుకుందాం. వేసుకొని సైంధవ లవణం కూడా కొంచెం ఈ వెజిటేబుల్కి ఎంత అవసరమో అంత సైంధవ లవణం కూడా వేసుకుందాం. కొంచెం పెప్పర్ కూడా వేసుకొని
మంచి కమ్మని స్మెల్ వెజిటేబుల్స్ అన్నీ వస్తున్నాయి. ఆ స్టీమ్ తోటి దమ్ తోటి వెజిటేబుల్ ఉడికిపోవడం, వాటర్స్ వేయకూడదు. ఈ విధంగా దమ్తో ఉడికి సరిపోతుంది. మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. మనకి క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఏం కావాలంటే పిల్లలకి ఎస్పెషల్లీ వాళ్ళు ఏమేమి ఇష్టపడతారు, లేకపోతే వాళ్ళకి ఇష్టపడకపోతే ఇట్లా శాండ్విచ్ లాగా తయారు చేస్తే బాగా ఇష్టపడతారు. మామూలుగా దోశలో కూడా మనకి ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఒక్కటే ఏంటంటే మీరు చీజ్ వాడద్దు. చీజ్ మంది కాదు, మనకి మంచిది కాదు. మనకి ఉష్ణ దేశం మంది కాబట్టి మనకి చీజ్ అక్కర్లేదు. చీజ్ వేయకపోయినా పర్లేదు. మామూలుగా చలి దేశాల వాళ్ళు దాన్ని చీజ్ని వాడుతుంటారు. కాబట్టి మన క్లైమేటిక్ కండిషన్కి చీజ్ మంచిది కాదు, అది వాడకపోవటమే మంచిది. యా మగ్గిపోయిందండి. ఇప్పుడు దీనికి టమాటో కెచప్ వేస్తున్నాం. టమాటో కెచప్ ముందు ఎపిసోడ్స్లో చూపించాను మీకు ఎలా చేసుకోవాలో. అలా ఇంట్లో చేసి పెట్టుకుంటే మనకి 2 to 3 months నిల్వ ఉంటుంది. ఎస్, మంచి ఎమ్మీ స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీనికి ఫైనల్గా కొంచెం ధనియాల పొడి ఆప్షన్ అండి, లేకపోతే ఫ్రెష్ కోరియండర్ లీఫ్ కూడా వేసుకోవచ్చు. అండ్ కొంచెం పెప్పర్ ఫైనల్గా వేసుకొని కొంచెం ఘాటు బాగుంటుంది. ఈ టైంలో మనకి అంటే ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం ఎంటర్ అయ్యాం కదా, మన బాడీలో కఫం కరగటం స్టార్ట్ అవుతుంది. దానికి ఇది పెప్పర్ బాగా ఉపయోగపడుతుంది. ఓకే అండి, మనకి స్టఫ్ తయారైపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. యా, మంచి గుమగుమలా అయిపోయింది. స్టఫ్ పక్కన పెట్టుకున్నాం. నెక్స్ట్ దోశ ప్యాంక్ని పెట్టుకొని మనం ఇందాక రెడ్ రైస్ తోటి బ్యాటర్ తయారు చేసుకున్నాం. రెడ్ రైస్ ఎస్పెషల్లీ బి కాంప్లెక్స్ అంటే B1, B2, B5, B6 అన్నీ కూడా థైమిన్ కానీ రిబోఫ్లోమిన్ కానీ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ కూడా బాగుంటుంది. కాబట్టి మనకి బ్లడ్ అంటే ఎస్పెషల్లీ ఎనిమిక్ ప్రాబ్లం ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ పెరిగే పిల్లలకు కానీ వాటితోటి మామూలుగా చిన్నప్పుడు మనం ఉగ్గు కాసేవాళ్ళం. అంటే పిల్లలకి ఉగ్గు పాలను కాస్తారు, ఉగ్గు అని చెప్పి. ఆ ఉగ్గులో రెడ్ రైస్ ఉపయోగిస్తే చాలా మంచిది. రెడ్ రైస్ తోటి కొంచెం బార్లీ కానీ పెసరపప్పు కానీ, అది నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం చిన్న పిల్లలకి అంటే 6 months బేబీకి ఎలా ఉగ్గు కాసుకోవాలి, దాంట్లో 2-3 వెరైటీస్ అవి కూడా నేను ఎపిసోడ్స్లో చూపిస్తాను. తర్వాత 6 months నుంచి ఆల్మోస్ట్ 2 years వచ్చిన దాకా పిల్లలకి అంటే వాళ్ళలో ఆర్గాన్స్ బాగా పటిష్టంగా ఉండి ఇమ్యూనిటీ పవర్ ఉంటే వాళ్ళు నెక్స్ట్ ఫ్యూచర్లో వాళ్ళకి ఆ ఇమ్యూనిటీ పవర్ బాగా అంటే ఆర్గాన్స్ ఎంత స్ట్రెంగ్త్ అయితే వాళ్ళు ఫ్యూచర్లో అంత హెల్తీగా ఉంటారు. ప్రస్తుతం పాత రోజుల్లో మనకి అలాంటి ఫుడ్డే ఉండేది. ప్రస్తుతం రోజుల్లో దురదృష్టం మనం ఆ ఫుడ్ని తీసేసి ఇంకో ఫుడ్ని ఇమిటేట్ చేస్తున్నాం. మన ఇండియాలో ఎలాంటి ఫుడ్ తింటే అంటే ఇండియన్ క్లైమేటికల్ ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియా ఉష్ణ దేశం అనమాట, హాట్ క్లైమేట్ ఉంటుంది. ఈ ట్రోపికల్ కండిషన్స్కి ఎలాంటి ఫుడ్ తింటే అందులో మాఘమాసం అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ దక్షిణాయన పుణ్యకాలం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేసాం. ఉత్తరాయణ పుణ్యకాలంలో సన్ రైస్ యొక్క ప్రభావం పెరుగుతూ ఉంటుంది. ఈ టైంలో ఎలాంటిది కావాలో అలాంటి ఇంగ్రీడియంట్సే మనం వాడుతున్నాం దీంట్లో. పెంక వేడైంది. ఇప్పుడు మనం దోశ బ్యాటర్ వేసుకొని దోశలాగా కాల్చుకుందాం. ఇప్పుడు దీన్ని సన్నని సెగ మీద కొంచెం బటర్ వేసి కాల్చుకుందాం. వన్ మినిట్ లిడ్ పెట్టి కొంచెం క్రిస్పీగా అయితే టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే శాండ్విచ్ సాస్ కాబట్టి కొంచెం బాగా రోస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి సెకండ్ సైడ్ కూడా రెండో సైడ్ ఫ్లిప్ చేసి కొంచెం రోస్ట్ అనుకున్నాం కదా, కొంచెం రోస్ట్ అయితేనే బాగుంటుందని అందువల్ల కొంచెం వెన్న అప్లై చేస్తాం సెకండ్ సైడ్ కూడా. మన క్లైమేటికల్ కండిషన్స్కి చీజ్ అసలు మంచిది కాదు, కానీ మనం వేరే వాళ్ళని ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేస్తాం, అదే ప్రాబ్లం. ఇప్పుడు దీనికి మనం కొంచెం గ్రీన్ చట్నీ అప్లై చేస్తున్నాం. దీని మీద కొంచెం టమోటా కెచప్ అండ్ పెప్పర్. దీన్ని కూడా
ప్రాపర్గా అప్లై చేసి కొంచెం వెన్న కూడా అప్లై చేసి, మామూలుగా చేస్తారు ఇక్కడ, నేను వెన్న అప్లై చేశాను. ఓకే అండి, ఆల్మోస్ట్ ఇది అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ మనం స్టఫ్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, క్యాప్సికమ్, ఇది ఆ స్టఫ్ని ఇందాక మన వెజిటేబుల్స్ ఏంది మగ్గ పెట్టలేదు, యాస్టీస్గా రా వెజిటేబుల్స్ని అలానే పెట్టేస్తాం, టమాటో స్లైస్ని, ఆనియన్స్ని అంతా. ఇక్కడేమో స్టఫ్ని, వెజిటేబుల్స్ని మగ్గ పెట్టాం అనమాట. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు శాండ్విచ్, ఇందాక శాండ్విచ్ చూసా ఫ్లిప్ చేసాం హాఫ్గా, ఇప్పుడు అలా కాదు, దీని మీదే ఇంకో పిండి పోసి కవర్ చేసేస్తాం. కొంచెం పెప్పర్ కావంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ పెట్టుకుందాం నేను మీద వేసుకొని, ఇప్పుడు జాగ్రత్తగా దీన్ని ఫ్లిప్ చేసుకుని, సెకండ్ టైం ఫ్లిప్ చేసుకొని దీన్ని లిడ్ పెట్టుకొని జస్ట్ ఒక 5 minutes కొంచెం బాగా క్రిస్పీగా అయ్యేదాకా దీన్ని రోస్ట్ చేసుకుంటాం. ఓకే అండి, రెడ్ రైస్ శాండ్విచ్ దోశ వెరైటీ 2 తయారైపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేసి, స్టవ్ మంచి అంటే మనం బటర్తో కూడా కాల్చాం కాబట్టి ఎమ్మీగా లోపల బాగా రోస్ట్ అయ్యి మనకి ఆ అరోమానే తెలిసిపోద్ది అది ఎంత ఎమ్మీగా ఉందో. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం. శాండ్విచ్ కాబట్టి కట్ చేసుకుందాం శాండ్విచ్ లాగా. ఓకే అండి, ఎంతో కమ్మని రెడ్ రైస్తో చేసినటువంటి శాండ్విచ్ దోశ వెరైటీ 2 తయారైపోయింది. దీన్ని తయారు చేసే విధానం మరొక్కసారి చూద్దాం. రెడ్ రైస్ శాండ్విచ్ దోశ వెరైటీ 2 తయారు చేసే విధానం. ముందుగా రెడ్ రైస్ మినపప్పుని ఒక 3 hours నానబెట్టి దోశ బ్యాటర్ లాగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మూకుడు తీసుకొని దాంట్లో కొంచెం వెన్న తీసుకొని దానికి జీలకర్ర, ఉల్లి తరుగు, క్యాప్సికమ్, క్యాబేజీ, స్ప్రింగ్ ఆనియన్, సైంధవ లవణం, పెప్పర్, టమాటో కెచప్, ధనియాల పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మగ్గ పెట్టుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దోశ పెంక తీసుకొని దోశలాగా పోసుకొని అది కొంచెం కాలిన తర్వాత దాని మీద గ్రీన్ చట్నీని అప్లై చేసి అది కొంచెం కాలిన తర్వాత దాని మీద మరి కొంచెం దోశ బ్యాటర్ పైనుంచి కవర్ చేసి 2 సైడ్లు బాగా రోస్ట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మని రెడ్ రైస్ శాండ్విచ్ దోశ వెరైటీ 2 తయారవుతుంది. ఇప్పుడు దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం. ఇప్పుడు దీని టేస్ట్ చూడటానికి మనతో పాటు నళిని గారు ఉన్నారు. ఆవిడ ఇన్వైట్ చేసి ఆవిడకి టేస్ట్ చూపిద్దాం. రండి. బాగున్నారా? రెడ్ రైస్తో చేసిన శాండ్విచ్ దోశ అండి. ఒకసారి టేస్ట్ చూసి మన వాళ్ళకి ఎలా ఉందో చెప్పండి. కొంచెం స్పైసీగా ఉంటుంది. సూపర్ అండి, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఇంట్లోనే ఇంత మంచిగా చేసుకోవచ్చు అని ఫస్ట్ టైం చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎపిసోడ్లో 2 ఎమ్మీ డిషెస్, ఒకటి రెడ్ రైస్ తోటి శాండ్విచ్ దోశ వెరైటీ 1, ఇంకోటి రెడ్ రైస్ తోటి శాండ్విచ్ దోశ వెరైటీ 2. ఇప్పుడు 2 శాండ్విచ్ వెరైటీస్ చూసాం. నెక్స్ట్ ఎపిసోడ్స్లో కూడా మనం డిఫరెంట్ శాండ్విచ్ దోసెస్ కానీ ఇంకా డిఫరెంట్ శాండ్విచ్ వెరైటీస్ చూస్తాం. ఈ రాంబాబ్స్ కిచెన్ యొక్క మెయిన్ ఉద్దేశం ప్రాసెస్ చేసింది కానీ ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ అండ్ ప్రిజర్వేటివ్స్ కానీ ఇలాంటివి కాకుండా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ సీజనల్ వైజ్ ఎలాంటి ఫుడ్ తింటే మనం ఆ సీజన్లో ఆరోగ్యంగా ఉంటాం. అంటే మన భారతదేశంలో ఎప్పుడు కూడా ప్రివెంటివ్ మెకానిజం అంటే ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దాన్ క్యూర్ అన్నారు. అలా ఉండేది మనకి. అంటే మన ఆహారమే పరమౌషధం, అవర్ ఫుడ్ ఈజ్ అవర్ మెడిసిన్. దాన్ని మర్చిపోయాం. తిరిగి ఆ రూట్స్ని గుర్తు చేయాలి ఈ కిచెన్ ద్వారా అనే ఉద్దేశమే ఈ యొక్క కిచెన్ ఉద్దేశం. ఓకే అండి, చూస్తూనే ఉండండి వైష్ణవి బ్రాండ్ రైస్ రాంబాబ్స్ కిచెన్. ఇంతటితోటి ఈ ఎపిసోడ్కి సెలవు తీసుకుందాం. మరొక ఎపిసోడ్లో మరొక 2 ఆరోగ్యకరమైన వంటలతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు అమోఘమైన రుచికరమైన రైస్ వైష్ణవి బ్రాండ్ రైస్.